నమస్తే V3 న్యూస్ స్వాగతం. ఆధ్యాత్మిక దర్శనిలో ఈరోజు మనతోటి ఆచార్య శ్రీధర గురూజీ గారు ఉన్నారు. ఈరోజు వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్తే. మీరు తీసుకున్నటువంటి ఈ జీవన విధానంలో ఉదయం నుంచి మీరు పడుకునే వరకు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి చెప్తారా? ఉదయం ఉషకాలంలో లేచిన తర్వాత ప్రాతకాల మంత్రాలు పఠించుకొని తర్వాత ముఖ ప్రక్షాళనం చేసుకొని సరళమైన వ్యాయామం చేసి స్నానాధికాలు ముగించుకొని సంధ్యోపాసనము, యజ్ఞము ఇవి చేసుకుంటాము. అలాగే సాయంకాలం కూడా సంధ్యోపాసనము, యజ్ఞము ఉంటాయి. మధ్యాహ్న సమయంలో స్వాధ్యాయము, ఇతర రచనా వ్యాసంగము మొదలైన కార్యక్రమాలు లేదా బయట ఏవైనా నిర్ణీతమైన కార్యక్రమాలు ఉంటే వాటికి వెళ్ళి ఉపదేశాలు, ప్రవచనాలు ఇవ్వడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే మీరు కొన్ని బుక్స్ కూడా రాశారని తెలుస్తుంది. అంటే ముఖ్యంగా మీరు చేసినటువంటి ఈ ఏదైతే రాశారో వాచరచన, అందులో ఉద్దేశం ఏంది? ఏ బుక్స్ రాశారు? నేను ముఖ్యంగా ఒక కవినండి. కాకపోతే నా కవిత్వాన్ని ఆధ్యాత్మిక, దేశభక్తి, సామాజిక రంగం వైపు మరలించాను కాబట్టి వాటికి సంబంధించిన కవితలు, గీతాలు, గేయాలు రాశాను. అటువంటి పుస్తకాలు 7-8 దాకా ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని ఆధ్యాత్మిక రచనలు కూడా ఉన్నాయండి. మీరు రోజు అంటే మీకు భక్తుల రద్దీ కూడా ఎక్కువనే ఉందని తెలుస్తుంది. మీరు ఎక్కడెక్కడ వెళ్తుంటారు? మీరు చేసే కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు భక్తుల దగ్గరికి వెళ్ళి చేస్తుంటారు? మామూలుగా వేదం చెప్పిన 16 సంస్కారాలు చేస్తూ ఉంటాము. అంతేకాకుండా కళాశాలల్లో, పాఠశాలల్లో, విద్యాలయాల్లో, అనాథ శరణాలయాల్లో, వృద్ధాశ్రమాల్లో, ఆశ్రమాల్లో వెళ్ళి అక్కడ ధార్మికమైన, సామాజికమైన, ఆరోగ్య సంబంధమైన, వ్యక్తిత్వ సంబంధమైన విషయాలను బోధించడము, అలాగే రకరకాల దేశభక్తి సంబంధమైన విషయాలను, దేశభక్తుల కథలను తెలియజేయడము ఇవన్నీ చేస్తుంటామండి. అయితే ఈ రోజులల్లో స్వామీజీ అనగానే ఎక్కువ ప్రజలు నాకు ఆ నష్టం జరిగిందని, ఈ నష్టం జరిగిందని, ఈ జాతకం చూడమని ఇలాంటి కార్యక్రమాల వాళ్ళు వస్తుంటారు. అలాంటి వాళ్ళు మీకు టచ్ అవుతారు? ఎక్కువ వాళ్ళే వస్తూ ఉంటారు. అంటే మా దగ్గరికి ఏం రారు. మేము ప్రయాణంలో వెళుతున్నప్పుడు మా ఈ వస్త్రధారణం మొదలైనవి చూసి సంప్రదిస్తూ ఉంటారు. మాకు పరిస్థితులు బాగాలేవు, మా ఇంట్లో బాగాలేదు, మేము అనుకున్నవి జరగడం లేదు, మా ఇల్లు బాగాలేదేమో, ఇలా రకరకాలుగా సందేహాలు తెలియజేస్తూ దానికి నివారణ సూచించమని కోరుతారు. అంటే వ్యక్తిగతమైనవి, స్వార్థ సంబంధమైనవి తప్ప ఆధ్యాత్మిక విషయాలు, సామాజిక విషయాల గురించి అడిగేవారు లక్షకు ఒకరు కూడా ఉండరేమో. మరి మీరేమన్నా మంత్రతంత్ర కట్టేటటువంటి అవేమన్నా మీ దగ్గర ఉన్నాయా? మీరు అలాంటివి ఏమన్నా చేస్తారా? తాయెత్తులు, యంత్రాలు, విభూతులు ఇటువంటివి చేసేవారు చాలామంది ఉన్నారండి. మేము అటువంటి కార్యక్రమాలు ఏమీ పెట్టుకోలేదు. అటువంటివి చేయడానికి, ఇవ్వడానికి అర్హత ఏం అవసరం లేదు. వాటితో ఎంతమందికి లాభం జరుగుతుందో తెలియదు, కానీ అటువంటి కార్యక్రమం పెట్టుకునే వ్యక్తి మాత్రము బాగుపడుతున్నాడు, మేడలు మెద్దలు కడుతున్నాడు, శిష్యులను పెంచుకుంటున్నాడు, ఆస్తులు జమ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఎక్కువ భక్తులు వచ్చేది అంటే భగవంతుడి కాడికి కూడా పోయేది, నాకు అది జరిగిందనో, నాకు ఇది జరిగిందనో కోరికలు కూడా తీర్చుకునేటటువంటి వాళ్ళని చూస్తున్నాం. అది మరి మీ దగ్గర అలాంటి భక్తులు రావట్లేదా? అంటే వస్తూ ఉంటారు, కొంతమంది అడుగుతూ ఉంటారు. కాకపోతే దానికి నివారణము మనము చేయలేము. దానికి శాస్త్రాలలో దీక్షలు చేయమని,
ఆ దోష పరిహారం కోసం కొన్ని రకాల యజ్ఞాలు చేయమని చెప్పారు. అటువంటివి వారు చేసి వారి సమస్యను వారు పరిష్కరించుకోవచ్చు, కానీ వారి సమస్యకు మేము బాధ్యులం కాదు. ఇప్పటి వరకు మీకు వివిధ కాలేజీల నుంచి కానీ స్కూళ్ళల్లో కానీ మీరు ఉపన్యాసాలు చేశారని కూడా తెలుస్తుంది. స్కూళ్ళలో ఎన్ని స్కూళ్ళకి వెళ్ళారు ఇప్పటి వరకు, మీరు ఎన్ని కాలేజీలకు వెళ్ళారు, ఇలాగ సభలలో ఏ రకమైనటువంటి ఉపవాస చేశారు? అంటే కళాశాలలు పాఠశాలలు అలా లెక్క లేదండి. చాలా చోట్ల నాకు సమయం ఖాళీ దొరికినప్పుడు వెళుతూ ఉంటాను, చెప్తూ ఉంటాను. దానికంటూ ప్రత్యేకంగా నేను ఒక సేవా కార్యక్రమంగా చేస్తున్నాను. కాబట్టి ఇది నాకు భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశంగా భావిస్తున్నాను. కాబట్టి కొన్ని ఫొటోస్ కానివ్వండి, కొన్ని సర్టిఫికెట్లు, కొన్ని అభినందన పత్రాలు, కొన్ని మెమెంటోలు ఇట్లా చాలా ఉన్నాయి. కొంతమంది భక్తులకు కూడా నేను ఇచ్చేశాను. మనం ఏం చేసుకుంటాం ఇవన్నీ. అంతేగాని ఒక ప్లానింగ్ తోటి తప్పకుండా ఇలా చేయాలి అని నేనేం చేయలేదు. కాకపోతే నాకు అవకాశం దొరికినప్పుడల్లా ఈ సేవా కార్యక్రమాలు నా వంతుగా నేను చేస్తూనే ఉంటాను. భక్తి అంటే ఏంది అనే అంశాన్ని ఆచార్య శ్రీధర్ గారి విశ్లేషణలో తెలుసుకుందాం. చూస్తూనే చిన్న బ్రేక్ తీసుకోండి, చిటికలో వచ్చేద్దాం. గురూజీ గారు, అసలు భక్తి అంటే ఏంది? అసలు భక్తి అనేటటువంటి ఎలా ఉద్భవిస్తుంది మనిషికి? భక్తి అంటే శబ్దానికి అసలైన అర్థము భజ సేవాయాం అనే ధాతువు నుండి భక్తి శబ్దం ఏర్పడుతుంది. భక్తి అంటే సేవ అనే అర్థం, మౌలికమైన అర్థం అది. భగవంతుని భక్తి అంటే భగవంతుని సేవ. భగవంతునికి మనం సేవ చేయడమే భక్తి. భగవంతుడు సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు కనుక భగవంతునికి మనం ఎలా సేవ చేస్తాము? సేవ కాళ్ళు చేతులు శరీరము ఉన్న వ్యక్తికి చేయగలుగుతాం. భగవంతుడు ఆ రకంగా లేడు. అంతటా నిండి ఉన్న పరమాత్మకు మనం సేవ చేయలేము. కానీ ఇక్కడ సేవ అంటే భగవంతుని ఆజ్ఞను పాటించడమే సేవ. తల్లిదండ్రుల సేవ అంటే తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలను, మంచి మాటలను అనుసరించడమే సేవ అవుతుంది. అలాగా భగవంతుడు అహింస, సత్యము, బ్రహ్మచర్యము, శౌచము, సంతోషము, ఈ అపరిగ్రహము మొదలైనవన్నీ ఆజ్ఞాపించాడు కనుక వాటిని మనం ఆచరించడము, ఇతరులకు చెప్పి ఆచరింపజేయడమే సేవ అవుతుంది. అయితే ఈ అర్థము ఈనాడు ఎక్కువ ప్రచారంలో లేదు. భక్తి అంటే ఏదో రకంగా కొన్ని చిహ్నాలు ధరించి, కొన్ని విచిత్రమైన వేషాలు ధరించి అందరికీ ప్రదర్శించడమే భక్తి అనేది ఎక్కువ ప్రచారంలో. అయితే ఆ పలానా వ్యక్తి గొప్ప భక్తుడని, ఈయనకు భక్తి అంటే లేదని అనే అంశాలు కూడా మనకు అక్కడక్కడ చూడడం జరిగింది. అసలు భక్తి, గొప్ప భక్తి, అసలు భక్తి లేకపోవడం అనే అంశాలను ప్రస్తావించినప్పుడు అయితే మరి ఏదాన్ని మనం ఉపయోగించుకోవాలి? భక్తి ఉండడము లేకపోవడము అనేది లోకంలో అతను గుడికి వెళితేనో, పుణ్యక్షేత్రాలకు వెళితేనో, లేదా కొన్ని స్తోత్రాలు చదివితేనో, లేకపోతే కొన్ని చిహ్నాలు ధరిస్తేనో భక్తుడు అనుకుంటున్నారు. ఇవి కాకుండా ఆచరణాత్మకమైన భక్తి కావాలి. ఆ రకంగా చూస్తే నిజమైన భక్తులు చాలా తక్కువ మంది కనబడతారు. ఆచరణాత్మకమైన భక్తి అంటే భగవంతుని ఆదేశాలను పాటించడము, దుర్వ్యసనాలు, దుర్గుణాలు, దుర్లక్షణాలు ఇవన్నీ లేకుండా తన శరీరాన్ని, మనస్సును, ఇంద్రియాలను, జీవితాన్ని శుద్ధి చేసుకోవడము, ఇతరులకు కూడా చేసుకునేందుకు సహాయపడడం, అది భక్తి. అయితే ఇప్పుడు మీరు ఈ భక్తి విధానం చెప్పారు కదా, అసలు మీరు చేస్తున్న కార్యక్రమంలో మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారు, మీకు నమ్మకం ఏ విధంగా ఏర్పడింది, ఆ దేవుణ్ణి పూజించాలి అనేటటువంటి ఊవాచ మీ దగ్గర ఏమైనా ఉందా? అంటే ఈనాడు హిందూ మతంలో ఇంటికో దేవుడు, సందుకో దేవుడు, ఊరికో దేవుడు, మనిషికో దేవుడు, రకరకాల దేవీ దేవతలు ఉన్నారు. ఇక కొత్త కొత్త దేవతలు కూడా పుట్టుకొస్తున్నారు. కానీ మనకు
హిందూ మతానికి ఆధారమైనటువంటి వేద సాహిత్యంలో వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు మొదలైన ఈ సాహిత్యంలో పరమాత్మ ఒక్కడే అని పదే పదే చెప్పడం జరిగింది. కాబట్టి ఒకే పరమాత్మ తత్వాన్ని మనం ధ్యానించాలి, ఉపాసించాలి, అనుసరించాలి, ఆచరించాలి, ప్రబోధించాలి. ఆ పరమాత్మ తత్వము సర్వత్రా వ్యాపించి ఉంది. దాన్ని మనము ఎంత అవగాహన చేసుకుంటామో అంత శాంతి మనకు లభిస్తుంది. కేవలము ఈ భౌతికమైన వస్తువులతో పరిపూర్ణమైన శాంతి ఎప్పటికీ రాదు. ఎందుకంటే ఈ వస్తువులు ఈరోజు వచ్చాయి, ఇంతకుముందు లేవు. ఈరోజు ఉన్నవి రేపు తప్పకుండా ఉంటాయని లేదు. కనుక వాటిపైన ఆధారపడిన శాంతి ఎప్పటికీ ఉండదు. ఇప్పుడు సుఖ దుఃఖాలు అనే 2 పదాలు. ఈ సుఖ దుఃఖాల కోసం అంటే దుఃఖాన్ని దగ్గర చేరే వాళ్ళు ఎక్కువ, ఎంతసేపు సుఖానికే చూస్తారు. ఈ సుఖ దుఃఖాలను ఈక్వలైజేషన్ చేసుకోవాలంటే మీ యొక్క ఆధ్యాత్మిక విధానంలో ఏ రకంగా చెప్తారు? గీతలో కూడా చాలా విషయాలు ఉన్నాయండి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి. సుఖ దుఃఖాలను, లాభాలాభాలను, జయాపజయాలను అన్నిటినీ సమానంగా చేసుకొని జీవన సంఘర్షణం చేయి. అప్పుడు నీకు ఎటువంటి పాపము అంటుకొనదు. అయితే మనము రకరకాల ఆలోచనలతో, రకరకాల ఇష్టాలతో అనేక కర్మలు చేస్తూ ఉంటాం. సకామ కర్మలు అంటాం. అలా కాకుండా నిష్కామ కర్మలకు ప్రాధాన్యం ఇస్తే భగవంతుని ఆదేశాన్ని మనం పాటించడం బాధ్యత. అలా చేసుకుంటూ పోతే మన మనస్సు సమస్థితికి వస్తుంది. అంటే సుఖానికి పొంగిపోవడము, దుఃఖానికి పొంగిపోవడము జరగదు. మనము జీవితంలో స్వార్థపరమైన కార్యక్రమాలు ఎక్కువ పెట్టుకున్నాం. సామాజిక పరోపకార కార్యక్రమాలు తగ్గిపోయాయి. చివరికి కుటుంబాన్ని కూడా మనిషి పట్టించుకోకుండా అయిపోయాడు. కేవలం తానొక్కడే అనే స్థితికి వచ్చాడు. కనుక స్వార్థము పెంపొందిన కొద్దీ మనిషికి శాంతి, సుఖము ఉండవు. కనుక మన స్వార్థాన్ని తగ్గించుకుంటూ పరమార్థంలో, పరోపకారంలో మునిగిన వ్యక్తికి మనసు శాంతిగా సమస్థితిలో ఉంటుంది. అయితే ఇప్పుడు దాదాపు పురాణాలు చెప్తున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా కూడా యోగా చేయాలని చెప్తారు. అసలు యోగా అనేది ఒక మతానికి సంబంధించింది కాదని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే యోగా ఏ రకంగా చేయాలి, దాని మీద ఏ విధమైనటువంటి ఏమన్నా మంత్రాలు ఏమైనా ఉంటాయా? యోగా అనేది పతంజలి షడ్దర్శనాల్లో యోగ దర్శనాన్ని రచించారు. యోగము అనేది అష్టాంగ యోగం. 8 అంగాలు ఉన్నాయి. అందులో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేవి వరుసగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఆరోగ్యం కోసం, మనశ్శాంతి కోసం ఈ యోగా ప్రక్రియ వైపు చాలామంది జనం వస్తూ ఉన్నారు. కాకపోతే వారంతా తాత్కాలికంగా కొంతకాలం చేసి ఆపేస్తున్నారు. దాన్ని నిరంతరాయంగా కొనసాగించలేకపోతున్నారు. ఈనాడు ఉన్నటువంటి ఈ ఉరుకుల పరుగుల జీవన విధానంలో చాలామందికి సాధ్యం కావడం లేదు. కనుక ఆ యోగా చేయాలి అంటే ముఖ్యంగా ఆహార విహార వ్యవహారాల్లో మార్పు తెచ్చుకోవాలి. ఆచార విచార సంచారాల్లో మార్పు తెచ్చుకోవాలి. అప్పుడు మనం చేసిన యోగ ప్రక్రియ ఫలిస్తుంది. లేకుండా మనం ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా కేవలము శారీరకమైనటువంటి విన్యాసాలు చేస్తే లాభమేమీ లేదు. సూర్య నమస్కారాల గురించి ఆచార్య శ్రీధర గురూజీ గారిని మరో ఎపిసోడ్లో విశ్లేషణ చేద్దాం. చూస్తుండండి విత్ న్యూస్. మీ సురేష్ దండు.